మార్కెట్లో రేట్లు మండిపోతున్నాయి. కిలో మటన్ కంటే చింతపండు చిగురు ఎక్కువ రేటు పలుకుతుంది. గిదే టైం అని మా బావ కోట్లు సంపాదిస్తా అని మార్కెట్లకైతే దునికిండు. అసలు ఏం చేస్తాడో ఏమో అడుగుదాం పాన్రి. బావా ఇనిపిస్తాందో మొదలు పిల్ల ఇది ఎక్కువ సప్పుడు ఎక్కువ చక్క నువ్వు ఇంటికి నడు. మరదలు కాదు, నేను యాంకర్ని, లైవ్లో ఉన్నాం. గదేంది ఏం చేస్తాను? ఏడున్నావు? ఏడున్నాను కాదు, గిదే ఇప్పుడు నా బిజినెస్ ఎంపైర్. ఇప్పుడు మార్కెట్లో నేనే నెంబర్ 1. చింత చిగురు కింగు నేనుడా. ఉల్టా పల్టా మాట్లాడకు బావా. ఊర్లల్లో చెట్ల పొంటి ఫ్రీగా దొరికే చింత చిగురుతోని నువ్వు బిజినెస్ చేస్తావా? పిచ్చిగినం పట్టిందా ఏంది నీకు? నీకెప్పిస్తాను బిత్తిరి మొఖం దాన్ని, నీకు జనరల్ నాలెడ్జ్ అనేది మానలేదు. చింత చిగురు ఏకదం ఏం తక్కువ లేదన్నా కిలో 1000 రూపాయలు. మటన్ కంటే ఎక్కువనే తెలుసా? సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. 1000 రూపాయలు అయితే మాత్రం దాన్ని ఎవడు కొంటాడు బావా? జనాలు నాకద్దానే అంటారు. ఎందుకు కొనరు, ఎందుకు తినరు? ఇప్పుడు చికెన్ మటన్ తినేటోళ్ళంతా కూడా పేదోళ్ళే. అదే మన చింత చిగురు తినేటోళ్ళంతా కూడా ఆదానీలు అంబానీలు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అబ్బా, పెద్ద బిజినెస్ మ్యాన్వే అయిపోయినావు కదా, మరి కస్టమర్లు వస్తానరా నీ దగ్గరికి? అత్తాన్రే నీ అవ్వ అత్తారు, కానీ ఏమంటారు పైసలు తెత్తలేరు, బంగారం తెచ్చి పాడవుతున్నారు. నిన్న ఒకడు వచ్చి ఏం చేసిందంటే ఆ దగ్గర చింత చిగురు కావాలని చెప్పేసి పెళ్ళం గాజులు పట్టుకొచ్చుడు. నేను ఇస్తానా? ఇయ్యా అని చెప్పిన. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎందుకు గాజులద్దా? అరే ఈ కథ పాడు కానీ తులం బంగారం ఎంత చెప్పు, అర్ధ కిలో చింత చిగురు ఎంత చెప్పు. లాస్ గానా గందుకనే ఏం చేసిన అలా పెళ్ళం నక్లెస్ తీసుకురామని చెప్పిన. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఓర్ని తెలివితేటలు తగలబెట్ట. గంత రేటు ఉంటే మరి దొంగలు వాడరా బావా, జాగ్రత్త. గంతే కదా. రేపు పొద్దుగల బ్యాంకులల్లో బంగారు గిన్నెలు కానీ ఇవి పెట్టరు, మన చింత చిగురేనే పెడతారు బ్యాంకు లాకర్లల్లో. తప్ప 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 అది తప్ప అది తప్ప అది తప్ప. అవునా? మరి మీ ఇంట్లో పరిస్థితి ఏంది? అత్తమ్మ వంట చేసిందా? ఇంట్లో వంట లేదు. ఇక మా అవ్వ చింత చిగురు దొంగతనం చేయకుండా ఏం చేసిందంటే, నేను సప్పుందాక ఆయనతో బీరులో సంచి పెట్టేసి ఆయన తాళం వేసుకుని నడుము కట్టుకొచ్చుకున్నా. సరే గాని బావా, ఎట్లయినా మనం ఒకటే కదనే. నా కోసం ఒక 100 గ్రాముల చింత చిగురు పంపియరాదే, పప్పు వండుకుంటా. 100 గ్రాముల గంత సీనే లేదు నా దగ్గర. ఇప్పుడు సిఫార్సులు నడాయి. అరే, సొంత మరదల్ని అడుగుతున్నా, ఒక కాకు కూడా ఇయ్యవా? కావాలంటే ఇట్లా నీకు ముచ్చట ఎత్తుతా. ఇట్లా కావాలంటే నీ అయిపోయినాయో ఇగో గీ 2 ఆకులు ఇస్తా. సప్పుందాక ఇంత కూరలు వేసుకో, ఆయనత ఇంత పప్పులు వేసుకో, పుల్లగత్త మంచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఐఫోన్ ఇస్తే 2 ఆకులా? నిన్ను నమ్ముకుంటే నా ఇల్లు గుల్ల అవుతుంది బావా. ఇగో నీ బిజినెస్ నువ్వే చేసుకోపో. గట్లనే చేస్తా. రేపటి సంది అమెరికాకు కూడా ఎగుమతి చేస్తా అన్న. తెలంగాణ బ్రాండ్ మొత్తం కూడా మస్తు ఉంటుందని చెప్పేసి తెలంగాణ బ్రాండ్ చింత చిగురు అని పెడుతున్న బోర్డు ఇనే ముచ్చట్నే లేదు. ఇక చూసిండ్రు కదా మా బావ పిచ్చి. చింత చిగురు రేటు పెరిగిపోతే మా బావేకంగా మైండ్ బ్లాకేజ్ చేసుకున్నాడు. గట్లున్నది మరి చింత చిగురు రేటు.